ఒకసారి తెలియపరుస్తున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం వరకు మనం మార్చి చాలు. దయచేసి గ్రంథం ఉన్నవారు తెరవండి, గ్రంథం తెచ్చుకోమనండి. గ్రంథం వాక్యం అంటే వేల కొలది వెండి బంగారు నాణ్యాల కంటే విలువైంది. వెండి బంగారు నాణ్యాలు ఉన్నవారు ఎంతో మరి సుందరంగా అంత గౌరవంగా వారు ఉంటారు. అంతకంటే విలువైంది బైబిల్ ఉండటం వల్ల మనకు అంత అలంకారం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి మార్చి చదువుకుందాం. 29వ వచనం వరకు 9వ వచనాలు. పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగాను. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి వార్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. ఇరవై 24వ వచనం ఏమండి? విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి వార్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. నేను ఆకాశం యొక్క ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును చేసి పసిబాడు బయలుపరిచిన వాడిని నేను స్తుతించాను. అవును తండ్రి, ఎలాగూ చేయుట నీ దృష్టికి అనుకూలమయ్యాను. సమస్తం నా తండ్రి చేత నాకు పడినది. తండ్రి కాక నాకు కుమారుడు కాకను, కుమారుడు ఎవరికి ఆయన కాలిపించు వాడు కాక మరి ఎవడను తండ్రి లేరు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. అలాగే పాత నిబంధన పాఠము దినవృత్తాంతములు 2వ గ్రంథం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 34వ వచనం, 32వ వచనం, 33వ వచనం మనం కలిసి చదువుకుందాం. 34వ అధ్యాయం దినవృత్తాంతంలో 2వ గ్రంథం. అందరూ తినివ్వండి, అందరూ కలిసి చదవాలా, అందరూ కలిసి ఒకే మాటగా చదవాలా. 34వ అధ్యాయం 1-3 వచనాలు. యోషియా ఏళ్ళ నిర్మించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరము ఏలాడు. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించు కుడికైనను ఎడమకైనను తోలకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడు. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తను ఇంకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని వద్ద విచారించుటకు పూనుకున్నవాడై 12వ ఏట ఉన్నత స్థలంలోను దేవస్థా స్థలం పక్కటి చెక్కని విగ్రహాలను పాత విగ్రహమును తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయ ఆరంభించెను అని రాయబడింది. 8వ సంవత్సరంలో ఏలుబడి రావడానికి కారణం యోషియా
దినవృత్తాంతం 2 గ్రంథం. ఏలుబడి రావడానికి గల కారణం ఏంటంటే వారసత్వం. రాజు తర్వాత ఆయన కుమారుడు వారసుడు, రాజును చెయ్యాల 8 సంవత్సరాలైనా సరే. కనుక రాజరికమునకు రావడానికి వయసుతో నిమిత్తం లేదు. 8వ సంవత్సరమున ఆయన రాజుగా చేసి ప్రజలు, పెద్దలు, నాయకులు, సహస్రాధిపతులు, శతాధిపతులు అందరూ కలిసి ఆయన రాజుగా పెట్టారు. కారణము ఆయన 8 సంవత్సరాలకే ఇంకెవరు లేరా చెప్పండి? చుట్టుపక్కల శత్రురాజులు ఉన్నారు. ఆయనకి ఎందుకు రాజరికం ఇచ్చారు, రాజుగా చేసుకున్నారు అంటే వారసుడు, వారసత్వం, హక్కు. ఈ కొత్త నిబంధనలో పౌలు గారు జ్ఞాపకం చేశాడు, మీరు దేవుని రాజ్య వారసులు లేక హక్కుదారులు లేక పౌరులు అంటారు. ఎప్పుడు వారసులు అవుతారు, ఎప్పుడు హక్కు వస్తుంది, ఎక్కడ పౌరులు అవుతారు? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం అంటాడు, మన పౌరస్థితి పరలోకమందు భూలోకంలో ఉన్నప్పటికీ భారతదేశంలో పుట్టావు, ఆంధ్రప్రదేశ్, ఇక్కడ హక్కు వారసత్వం ఇక్కడ ఉంది, బాధ్యతలు ప్రభుత్వం ఇచ్చింది. కానీ భూలోకం ఉండగానే పరలోక రాజ్యం పౌరులు కావాలంటే ఏమిటి, ఏం చేయాలి? ఏమండి, ఏం చేయాలి చెప్పండి? అమెరికా 1 సంవత్సరం ఉంటే, లేకపోతే 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అక్కడ గ్రీన్ కార్డు ఇచ్చేస్తారు, అంటే అక్కడ పౌరత్వం ఇచ్చేస్తారు అని అంటారు. విన్నామది. మనం పరలోక పౌరులము కావాలంటే ఏం చేయాలి చెప్పండి? కొత్త నిబంధనలు మనం ఏం చదివాం? 11వ అధ్యాయం. ఆయన మరలా ఏ పట్టణముల్లో తీయండి, కొత్త నిబంధన గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. దయచేసి బైబిల్ తీయండి, పెన్ను పెన్సిల్ దగ్గర పెట్టుకోండి. నోడి, పెన్ను దగ్గర పెట్టుకోండి, పెన్సిల్ దగ్గర పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. అక్షరం నా అంటే నా, నువ్వు అంటే నువ్వు అని చదువుకోవాలి. 20వ వచనం. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసేనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దించాడట. కనుక దేవుని వాక్యంలో గద్దింపు ఉంటుంది, దేవుని వాక్యంలో వాగ్దానం ఉంటుంది, దేవుని వాక్యంలో ఆధారణ ఉంటుంది, ఓదార్పు ఉంటుంది. దేవుని వాక్యం చదవటం మానకండి. అనుదినము నా గడపేద కనిపెట్టుకునే వాళ్ళు ధన్యవాడు. వాక్యం చదువుకోవాలా, అర్థం చేసుకోవడానికి, జీర్ణం చేసుకోవడానికి, అలవాటు చేసుకోవాలి. వాక్యం ప్రార్థన అలవాటు అవ్వాలి. అలవాటు అవ్వకపోతే కాళ్ళు వంగవండి. ఒక నేరం వంగలేదనుకోండి, మిగతా నేరాలని దొంగ వేషం వేసేస్తాయి వంగమంటే. ఇంకా అలా వంగకోకుండా అదే రోగం. వంగదేంటి, ఒక నేరం పడితే అన్ని నేరాలు కూడా అది వంగిపోతుంది. ఆ నేరం కూడా ప్రతి మోకాలు వంగాల, ప్రతి నాలుక ప్రార్థించాలి. అలాగనే మీరు బలవంతంగా చేయకండి, మళ్ళీ వ్యాధి అయిపోతుంది. కనుక ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నాడు. ప్రియమైన దేవుని సంఘమ గద్దింపు సాగను, గద్దించాడట. ఆయనకి బాధ వచ్చింది. ఎప్పుడు గద్దిస్తారు పిల్లల్ని? సరిగ్గా లేకపోతే గద్దిస్తారు, ఎవరైనా సరే. గద్దింపేది కొరకు బుద్ధి రావడానికి. ఎవరికి బుద్ధి? బుద్ధికి సుబుద్ధి రావాలి. కనుక బుద్ధికి ఏం కావాలండి? సుబుద్ధి. అంటే మంచి బుద్ధి కావాలి. సువార్త సుబుద్ధిని కలిగిస్తుంది. బుద్ధికి ఏం కావాలా చెప్పండి, మీరు కూడా మాట్లాడి పర్వాలేదు. సుబుద్ధి కావాలా. మనకు జ్ఞానం అంతా పర్వాలేదు అనుకుంటాం. జ్ఞానానికి ఏముండాలా? వివేకము. జ్ఞానానికి వివేకము కావాలా? గమనించండి. వివేకం ఉంటే సందర్భ సహితంగా వ్యవహరించగలం, ప్రవర్తించగలం, మాట్లాడగలం. లేకపోతే సందర్భ సహితంగా, అర్ధ సహితం అని అర్థం.
ప్రియమైన దేవుని సంఘమా, ఆయనకి ఎందుకు బాధ కలిగింది అంటే 21 వచనం చదువుదాం అందరం కలిసి. 11వ అధ్యాయం 21 వచనం. అయ్యో కొరాజీన, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణపు వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనస్సు పొందియుందురు. ఏం మనస్సు అండి? మారు మనస్సు. ఈ మనస్సులో మార్పు రావాలి. దేవుడు మానవుడిగా ఎందుకు పుట్టాడు, ఎందుకు రావాల్సి వచ్చింది అనే విషయం గమనించాలి. ఏదో క్రిస్మస్ అందరూ చేస్తారు, పండుగ మనం చేస్తాం, అందరూ వెళ్తున్నారు, కొత్త బట్టలు కట్టుకుని అందరూ పండుగ ఆచరిస్తున్నారు. ఏమండి, కనుక మనం కూడా ఇద్దాం సందాం, మనం కూడా ఇద్దాం కట్టుబడులు, ఎలా క్రిస్మస్ సంవత్సరానికి వస్తారు కదా అనుకుంటాం. అయితే ఆయన పుట్టుకలో ఏముందంటే మరణం. ఆయన పుట్టిన దేని కొరకు అంటే మరణం ఇస్తారు. ఎవరి కొరకు? మన కొరకు. మనం ఏటాటా పెంచినటువంటి కోళ్ళు, మేకలు, గొర్రెలు, బర్రెలు, అవన్నీ జంతువులు బలులు లేవు, అర్పణలు రావు. దేవుడు ఒకసారి బలిగా అర్పణగా చేయబడ్డాడు మన కొరకు. తల్లిదండ్రులు చేయనటువంటిది ప్రపంచంలో ఎవరు కూడా చేయనటువంటిది గొప్ప త్యాగం దేవుడు చేశాడు. ఎవరి కొరకు? నీ కొరకు. ఎవరి కొరకు? నా కొరకు. ఎవరి కొరకు? మన కొరకు. ఎవరి కొరకు? ప్రజలందరి కొరకు. ఏమండి, అంచేత 28వ వచనం చదువుదాం. 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏమిస్తారటండి? విశ్రాంతి. ఎవరికైతే శాంతి లేదో, సంతోషం లేదు, నెమ్మది లేదు, తృప్తి లేదు, అన్నీ ఉంటాయి మనుషులకి, ఎవరి దగ్గర రీతిగా వాళ్ళు ఉంటాయి. కానీ ఇదే ఉండదు, ఇదే ఉండదు. శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మది, తృప్తి లేదు. ఎవరికి? మానవుడు పుట్టినప్పటి నుంచే ప్రారంభం. ఏడుస్తూ, ఆకలి అయితే ఏడుస్తూ, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ కంఫర్ట్ వేరు, భూలోకం వచ్చిన తర్వాత పరిస్థితి వేరు. ఏడుస్తారు. ఒకరు ఏడవపోతే ఏడిపిస్తారు. ఈ బతికి పుట్టిన బిడ్డ లేక చచ్చిపోయి పుట్టిన బిడ్డ, చచ్చిన బిడ్డ అయితే ప్రాణం ఉండదు, ఏడుపు రాదు, కదలకుండదు. కనుక అప్పుడు కదిలిన తర్వాత, ఏడ్చిన తర్వాత, ఏడిపించిన తర్వాత అప్పుడు కార్డు కట్ చేస్తారు. తల్లిని బిడ్డను వేరు చేస్తారు. ప్రియమైన దేవుని సంఘమా, మరి ఆ పుట్టిన బిడ్డ జీవంతో ఉన్నాడు లేదో తెలుసుకోవడానికి ఏడిపిస్తారు. తలకింద కాళ్ళపైకి ఎట్టి కిందకి అలాడిపిస్తారు. మెడికల్ కొద్దిగా తెలిసి కనుక చెప్తున్నారు. లేకపోతే సూత్తో గుచ్చుతారు, లేకపోతే నీళ్లు జల్లుతారు. ఏదో రకంగా జీవం ఉందా లేదో తెలుసుకోవడానికి. ప్రియమైన దేవుని సంఘమా, మీలో మీరు జీవం గలవారైతే మీరు మారు మనసు రక్షణ పొందేట టైంకి ఎందుకు రాలేదు అని అడగక్కర్లేదు. దేవుడికి ఎందుకు ఇవ్వటం లేదు అని అడగక్కర్లేదు. దేవుని సంధికి ఎందుకు రావటం లేదు అని ఎవరు అడగక్కర్లేదు. మీకు మనస్సు ఉంటుంది. మనస్సుకు సాక్షి ఉంటుంది. మనస్సాక్షి గద్దెస్తుంది. మనస్సాక్షిని మడత పెట్టేసేసి, ఏమంటే ఓ టావులు మడత పెట్టేసి ఆ జేబులు పెట్టేసుకుంటే టావులే ఉండదు, ఏదో కాగితం జేబులో ఉంటుంది. అదే మడత పేసి అంటారు. కొంతమంది పేస్టులు చేస్తారు, ఉంటారు, కుటుంబాలు ఉంటారు, సంఘాలు ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. మడత పేసి. ప్రియమైన దేవుని సంఘమా, దేవునికి అన్నీ తెలుసు. అంచేత ఏమన్నాడంటే, ఎవరిని ఏ పట్టణంలో విస్తారమైన అద్భుతాలు చేశారో ఆ పట్టణాలకు ఎన్ని వెళ్ళి, అయ్యో కొరాజీన, బెత్సయిదా మీ మధ్యను, ఆ పేర్లు కూడా చెప్పేస్తాం. ఏ పట్టణాలను ఇస్తారో కొరాజీన, బెత్సయిదా అద్భుత కార్యాలు చేశారట ఆయన. వాటిలో అద్భుతాలు చేసినా కూడా వారు మారు మనస్సు పొందలేదు. సీదోను పట్టణంలో అన్నీ చేస్తున్నట్లయితే వారు ఎప్పుడూ మారు మనస్సు పొంది ఉందరు. అది కనుక దేవుడు భూలోకంలో మానవుడు వచ్చి దేనికోసం? మానవుని వృద్ధి, అభివృద్ధి, సమృద్ధి సాధిస్తానికి, మానవుని అభివృద్ధి పరచడానికి, మానవుని హెచ్చిస్తానికి, మానవుని గొప్పగా చేయటానికి.
మానవుడికి గొప్ప ఆధిక్యత ఇచ్చి దూతలతో చెప్తాడు, నా బిడ్డలు చూడు, మీరేం చెప్తున్నారు, మీరేం చేస్తారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్నారు, నా బిడ్డ ఎంత చక్కగా ఆరాధిస్తున్నారు. కనుక ఆరాధన దేవుడు వింటాడు, దేవుడు ఆనందిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని సంధికి రండి. దేవుని సమయం దొంగిలించకూడదు. సమయం అంటే సమయానికి రావడానికి ఈ రోజంతా దేవుడిదే. కనుక మనకు 1 గంట అయిపోయేవాడికి మారిపోద్ది పరిస్థితి. ఏమండి, వాతావరణం మారుతుంది, మనం కూడా మారిపోతాం. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలేని వారు జ్ఞాపకం చేసుకోవాల్సింది, నీకు మారు మనసు పొందకపోతే, జీవితంలో మార్పు లేకపోతే, బుద్ధి మారకపోతే, నీ స్వభావం, అభిరుచులు, అలవాట్ల ఆచారాలు మారకపోతే ఆరాధిస్తానికి అర్హత ఎక్కడుందండి? ఏమండి, ఇక్కడ ఆరాధిస్తానికి అర్హత లేకపోతే పరలోకంలో అడుగు పెట్టగలవా చెప్పండి? ఎందుకు దేవుని ఎందుకు నమ్ముకోవాలి? దేవుని భూ సంబంధం ఒకటి మేలు కొరకు కాదు, భూ సంబంధ వృద్ధి, అభివృద్ధి, సమృద్ధి సాధించడానికి. అందరికీ ఏదో ఎవరి తగ్గట్టుగా వారిగా వారు కలిగి ఉంటారు. అయితే పరలోక రాజ్యంలో మనకు స్థానం కావాలంటే, పరలోక రాజ్యంలో ప్రత్యేక స్థానం కావాలంటే, బహళ నమ్మకమైన మంచి దాసులు చెప్పాలంటే ప్రభు కొరకు చెయ్యాలా, ప్రభు కొరకు ఇవ్వాలా, ప్రభు సన్నిధికి రావాలి. ప్రియమైన దేవుని సంగమా, దైవ సేవకులందరూ వచ్చి అడిగేది ఏంటంటే, సాధు గారు ఇంత సమర్పణ కలిగి ఈ పట్టణంలో, ఆయన క్రిస్టియన్ సాధు కనుక సాధుగా ఎన్నో శ్రమలు పొంది, ఎన్నో బాధలు పొంది సంఘాలు తయారు చేస్తారు. కనుక మీ అందరిలో అలాంటి అభిలాష ఉన్నదా, సమర్పణ ఉన్నదా అనేది ప్రశ్న. వర్షాలు కురిపిస్తున్నారు, వడగడ్లు కురుస్తాడు, సేవకులందరూ అంటున్నారు. ఏమండి, మరి ఎవరు సాధువులంటే చాలా కష్టం. మనకే కాదు, సంఘం అన్ని సంఘాలు కూడా ఆలోచించేది ఏంటంటే అదే, ఆయన సంఘం దేవుని కొరకు ఆయన తెగబడి చేశాడు పని. ప్రియమైన దేవుని సంఘమా, మరి ఆయన వెళ్ళిపోతూ కొంతమంది అప్పగించారు. రాజరత్నం గారు, పిసి వర్గీస్ గారు ఎంతో బాధ్యతతో, భారంతో. పిసి వర్గీస్ గారు అయితే ఆయన సిక్కారు కూడా పెరాల్సి అయింది. మరి ఉన్న మీద భూమి మీద ఉన్నారో లేదో కూడా తెలియదు. రాజరత్నం గారు ప్రొఫెసర్కి వెళ్ళిపోయారు. అయితే ఆయనకి ఒకసారి మీటింగ్స్ వచ్చినప్పుడు రాజరత్నం గారు అక్కడ పైన గదిలో ఉండేవారు, పిసి గారు ఇక్కడ ఒక గది, చిన్న గది, అది పెద్ద కంఫర్ట్ కాదు. వాళ్ళ ఇల్లు చూస్తే వాళ్ళ ఇంట్లో కుక్క కట్టినటువంటి ఒక గది ఉంది, అలా ఉంటుంది ఇక్కడ పైన. వాళ్ళ ఇంటి ముందు గేట్లో కుక్కకు పెద్ద ఒక ఇల్లు కట్టారు, అందులో ఉంటుంది డాగ్. ప్రియమైన దేవుని సంగమా, తీసుకొస్తూ అన్నయ్య గారు, అయ్యా మీకు ఇక్కడ లాడ్జీ బుక్ చేసి ఇక్కడ లేదు, నా హోమ్ టౌన్ మందిరం పైన గది, అక్కడికి వెళ్ళిపోతా, అక్కడ తీసుకెళ్తాం. దేవుని బిడ్డలు అంతగా ప్రేమించారు. ఇప్పుడు కూడా యూత్ మీటింగ్ జరిపిస్తానికి వచ్చిన సేవకులు చెప్పేది ఏమిటంటే, యూత్ అనగానే దేవుని సేవకు పనికొచ్చేవారు, బాధ్యత గలవారు, భారం కలిగేవారు, దేవుని కొరకు పనికొచ్చేవారుగా సిద్ధం చేయటానికి కావాలి అటువంటి వారు. మరి దానియేలు గ్రంథంలో రాయబడింది, కొంతమందిని రాజుగారు యూత్ యువకులను తీసుకురండి, మన తరఫు ఇద్దామని. అది బాధ్యత, సేవకులకి సంఘం గురించి బాధ్యత ఉంది. మొన్న మీటింగ్ జరిగినప్పుడు సాల్మన్ గాబ్రియల్ గారు వాళ్ళ తాతగారు గాబ్రియల్ గారు, ఆ తాతగారికి గురువు గారు సాధు గారు సాల్మన్ గారు. నేను 2 పేర్లు పెట్టుకున్నాను కనుక నువ్వు చావ చేయాలంటే, మీరు ఏదో చేశారు కదా చాలంటే, సంస్థను వదిలేశారు, ఉద్యోగం వదిలేశారు, సంసారం వదిలేశారు, కుటుంబం, మీరు సేవ చేశారు, దేశాలు తిరిగారు కదా, మీరు చేశారు చాలు అండి. మీ నాన్న చేయమన్నా మీ నాన్న చేయలేదు. ఆయన ఒక ఆఫీసర్, బీడువై రిటైర్డ్ అయిపోయారు గాబ్రియల్ సాల్మన్ గారు. నేను ఎందుకు చేస్తాను, ఆయన ఒక ఇంజనీర్ కాలేజ్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ చేసుకున్నాడు, హాయిగా కాలక్షేపం అయిపోతుంది. ఓ రోజున పీకాడు దేవుడు, ఎక్కడి నుంచి తాతగారు పీకినప్పుడు రాలేదు,
వాళ్ళ తండ్రి చెప్పినప్పుడు బయటకు రాలేదు. ఇప్పుడు వచ్చేసాడు, ఆయన సేవ చేస్తాడు. ఎవరు? గాబ్రియేలు, సాల్మన్ గాబ్రియేల్. తల్లిదండ్రులకు ఆశ ఉండాలండి, ఆలోచన ఉండాలి. నా బిడ్డలో ఈ పని చేయాలి, మరి చెప్పాలి వాళ్ళకి. మొబైల్ బిఎస్ అవుతున్నప్పుడు వాడు మరి ఎంటెక్ అదే బీటెక్ చదవడానికి ఎంటెక్ చదవడానికి వెళ్తాడు. గేట్ రాశాడు, సీట్ వచ్చింది, వెళ్తాను, జాయిన్ అవుతాడంటే నువ్వు బైబిల్ ట్రైనింగ్ అవ్వాలి బాబు. ఒకడు దేవుని సేవకుడు, ఒకడు నాకు అని అనుకున్నావు, రెండోవాడు మరి నాకు అనుకున్నవాడు దేవుడు తీసుకున్నాడు. నువ్వు దేవుని సేవ చేయాలి కదా అంటే, నేను ఉద్యోగం చేస్తూ దేవుని చేస్తానులేండి. బైబిల్ ట్రైనింగ్ అంటే ఏదో ట్రైనింగ్ ఏదో ఇంజనీరింగ్ చదువుతానికి వెళ్ళాడు. ఆయన సేవకుడి కంటే ఎక్కువ బాధ్యతగా చేస్తాడు. అంటే తల్లిదండ్రులకు ఆశ ఉండాలి. అది మా బిడ్డలు కూడా దేవుని సేవ చేయాలి, చిన్నప్పటి నుంచి నేర్పించాలి. కుటుంబ ప్రార్థనలో కూర్చోవాలి. రావట్లేదు, వింటలేదంటే కాదు, దేవుడి దగ్గర లెక్క చెప్పుకోవాలి. కనుక ఆ సాల్మన్ గారి పేరు ఎందుకు చెప్పానంటే, సాల్మన్ గాబ్రియేల్ గారు ఎందుకు చెప్పానంటే, ఆయన ఒక ప్రశ్న అడిగారు, ఏమండి ఎవరినైనా ఈ సంవత్సరం ప్రత్యేకంగా పిలిచారా, పాటలు పాడటానికి టీం ఎవరినైనా పెట్టారా ఎవరినైనా అంటే, ఇంగ్లీష్ పాటలు పాడతారు, తెలుగు పాటలు చక్కగా పాడతారు, ఎప్పుడూ వినలేదో పాటలు లేదండి మన పిల్లలే అన్నారు. కనుక మరి సేవకులకి ఆ పాటలు విని మీటింగ్స్లో చాలా సంతోషమైన, నా పిల్లలు దేవుని సేవకు పనికి రావాలి, నా పిల్లలు దేవుని సేవ చేయాలా. దేవుని సేవ కష్టాలు ఏంటి లేదు, కష్టాలు ఉంటాయి. కష్టాలు సేవ చేసిన కష్టాలు ఉంటాయి, లేకపోతే సంసారంలో ఉన్న కష్టాలు ఇలాగొన్నా ఉంటాయి, కష్టాలు అలాగ ఉంటాయి. ఎవరికున్న కష్టాలు వాళ్ళకు ఉంటాయి. దేవుని సేవ కష్టం అనుకోవద్దు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలేని వారు గ్రహించాలి. దేవుని సేవకుడు మరి మనకు మాదిరిగా ఉండి వెళ్ళిపోయారు. కనుక దేవుని సమర్పించిన ఒక అబ్బాయి, ఆ తల్లిగారు ఏమన్నారంటే, సాధు గారి గురించి చెప్పండి ఈయనకి అన్న. సాధు గారి గురించి ఏం చెప్తామన్నా, టీ షర్ట్ వేసినట్టు చూడండి, సేవకుడు సమర్పించుకోవాలంటే అక్కడే వెళ్ళాడు. లేదండి నేను ఏదో పని మీద ఉండి వచ్చేస్తాను. సాధు గారు షర్ట్ వేసుకుంటే మోకాళ్ళు కింద గంట ఉండాలి, అలాగే షర్ట్ చూస్తాను, అలాగండగా చూస్తాను. మరి అన్నయ్య గారు బాగా తెలిసి ఉంటుంది, కృష్ణపురం అన్నయ్య గారికి. నేను చిన్నప్పుడు షర్ట్ ఎక్కడ దాకా ఉండాలంటే మోకాళ్ళు కింద గంట ఉండాలి. ఆయన సాధు అయిపోయిన తర్వాత ఆదర్శంగా ఆకులి హనగారు ఉండేవాడు. ఆయన కింద వరకు, మోకాళ్ళు కింద వరకు షర్ట్ ఉండాలి, ఫ్రంట్ భాగంతో కనపడదు అని ఉండేది. అదొకటి చెప్పాను ఒక పాయింట్కి. తర్వాత ఇంకేమైనా చెప్పలేదనుకోండి. కనుక నా పిల్లలందరూ కూడా దేవుని సేవ. సూసన్న గారి పిల్లలందరూ చెప్పండి, తెలిసినాడు. సూసన్న తల్లి ఏమండి, జాన్ వెస్లీ తల్లి పేరు ఏం పేరు ఏమండి అమ్మ? సరే, అందరి దగ్గర పడుకున్నాక వాళ్ళ ఒక్కొక్కరి గురించి ప్రార్థన చేసేదట. ఓ రోజు ఏడుస్తూ పేరు చెప్పి ప్రార్థన చేస్తాడు, జాన్ వెస్లీ. నా పేరు ఎందుకు పెట్టి వీళ్ళందరూ కొడుకులు కదా, వాళ్ళందరి కోసం ఎందుకు చెప్పావు నువ్వు అంటే, నీ పేరు చెప్పన్నాడు దేవుడు. ఆయన పేరున వెస్లిన్ సక్సెస్ చాలా ఉండేట. ఎప్పుడు కన్నీరు కారుస్తూ ఉండేవాడు. పెళ్ళైన తర్వాత భార్య అడిగింది, ఎప్పుడు కన్నీరైనా, ఎప్పుడు సంతోషం లేదా మనకి అంటే, సంతోషం ఉంటుందమ్మా. కన్నీరు అంటే ఆత్మలు నశించిపోయి ఆత్మలు పోయేవాళ్ళు, పరలోకం లేదు, మారు మనసు లేదు, క్రైస్తులే అని చెప్పాడు. అది చదివింది, నేను పుస్తకంలో చదివింది మీకు చెప్తాను. ప్రియమైన దేవుని సంఘమా, ఎందుకు గద్దించాడు, ఎందుకు బాధ, ఎప్పుడు గద్దిస్తాం? మనకు కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు గద్దిస్తాం. ఎవరిని, పిల్లలైనా, భర్తనైనా, భార్య అయినా, ఎవరినైనా అంటాం. ఏమండి, ప్రియమైన దేవుని సంఘమా, దేవుడు పెట్టిన వారికి ఏ పట్టణంలో అయినా స్థానమైన అద్భుతములు చేశాను, స్థానమైన అద్భుతములు, ఆశ్చర్యకార్యం, మహత్కార్యం, వేడకార్యాలు, స్వరకార్యాలు చేశాడు. యెషయా గ్రంథం 18 ఆయన చెప్పాడు, యెషయా ప్రవక్త, మన పిల్లలు కూడా సూచనగా మహత్కారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన ఇంట్లో వీధిలో మనం ఏమి చేయాలి, బయటికి వెళ్ళేదో దేశం ఇంట్లో కుటుంబ ప్రార్థన చేయండి, పాట పాడండి, సైతం వెళ్ళిపోద్ది. ఒకసారి 9 చుట్టాలని వెళితే వాళ్ళకి చూస్తారు, పొద్దున్నే వాయిద్యాలు అవుతున్నాయి.
వాయిద్యాలు కోటలు కూస్తున్నారు. ఎక్కడంటే జనజనిగా జరుగుతాయి కోటలు రోజు జరుగుతాయి. కోటలో పూర్వం ఉండేట కోటలు చేయడం. ప్రియమైన దేవుని సంఘమా, నువ్వు మీ ఇంట్లో పాట పాడి వాక్యం చదివి ప్రార్థన చేయి. గుళ్ళనే కాదు, కంజరు వాయిస్ మీ ఇంట్లో కంజరు ఉండొచ్చు, వాయిద్యాలు ఉండొచ్చు. దావీదు గొర్రెలు వేపుతూ చక్కగా వాయించేవాడు, చక్కగా ఉంటాడు. ఆయన వాయిస్తూ ఉంటే మరి సాతాను కూడా ఇక్కడ ఉండలేక పారిపోయేది ఆయన పాట కూడా, అంత చక్కగా వాయిస్తుంది దావీదు. ప్రియమైన దేవుని సంఘం, మీకున్న ప్రభావాలను తలంతలు దాచుకోకండి, వాడండి. వస్తువు వాడితే మొదలు వస్తారు. మీకు పాట ఇంట్లో దేవుడికి ఇష్టమైన నాలుగు, దేవుని పాట, దేవుని యొక్క మాట, దేవుని గురించి ప్రార్థన, దేవుని గురించి సాక్ష్యం. మా పాస్టర్గా చెప్తే మళ్ళీ చెప్పండి కదా, ప్రార్థన, పాట, సాక్ష్యము, అంటే నాలుగు. ఒకటి దేవుని గురించినటువంటి పాట ఆయనకి ఇష్టం, ప్రార్థన ఇష్టం, సాక్ష్యం. మీరు సాక్ష్యం చెప్పండి, చెప్పాలా, ముందుకు రావాలా, భయపడకూడదు. అంటే సాక్ష్యం, వాక్యము, సాక్ష్యము, ప్రార్థన, పాట, దేవుని గురించి నాలుగు దేవుడికి ఇష్టం. అవి రావాలి. మారుమనసు పొందారా, పొందాం. రక్షణ పొందారా, పొందాం. బాప్తిసం పొందారా, పొందాం. 15 క్లాసులో పర్వాలేదు. మరి అందరూ చెప్పాలి కదా, చెప్పాలి. మరి ఎందుకు చెప్పవు? చెప్పు, గోరగా చెప్పు, వీళ్ళు చెప్పు. అసలే ఇంట్లో మాట్లాడుకోవాలి, ఇల్లు చెప్పాలంటే వీళ్ళు పాట పాడు, వాక్యం చెప్పు, సాక్షి చెప్పు, ప్రార్థన చేయి. అలాగే కలిగి ఇచ్చారు ఆ రోజు. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని పనికి ఏమైనా మనం పనికి వస్తామా? దేవుని పని చేస్తామా? దేవుని పని చేయకపోతే, అసలు నీకే మార్పు లేకపోతే, రక్షణ లేకపోతే, బాప్తిసం లేకపోతే, నీ పేరు జీవ గ్రంథంలో లేకపోతే, నీకే సాక్షి లేకపోతే నువ్వేం చేస్తావు? మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే, బాప్తిసం పొందకపోతే, ఆరాధించడానికి అర్హత లేదో మరి దేవుడి దగ్గరికి అనుభవించేస్తుంది. ప్రియమైన సంఘమా, చాలా సంఘాలు చూశాను, ఎంతో చక్కగా బాగు చేసేస్తాను. నువ్వు అంతా ఎంత బాగు చేస్తావు. అసలు మారు మనసు లేకుండా అంత ఎంత చేస్తావు. ఆ మాటలు ఈ మాటలు పెట్టావు, ఆరాధన చేసేస్తావు. చూశాను, చాలా సంఘాలు చూశాను. ప్రియమైన దేవుని సంఘమా, దేవుడు గర్జిస్తున్నాడు. ఎందుకు గర్జిస్తున్నాడంటే మారు మనస్సు పొందలేదు అని అర్థాలు చేశాను. అక్కడ మహత్కారాలు చేశారు. వారు మారు మనస్సు పొందలేదు. 23వ వచనం, 11వ అధ్యాయం మత్తయి సువార్త 23వ కపెర్నహూమా, ఆకాశం ఒడ్డున తెచ్చింపబడేదవా, నీ పాదాలను దిగిపోదు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండను. సొదొమ కుమార కార్యం కనుక అక్కడ చేస్తుంటే బాగుండిపోయేది. అదే కపెర్నహూము పట్టణం. పట్టణం అంటే అభివృద్ధి చెందింది, అన్ని రకాల అభివృద్ధి చెందింది. మనకు వయసు అభివృద్ధి చెందింది, జ్ఞానం, విద్య, ఉద్యోగం, ఐశ్వర్యం, అంతస్తు అన్నీ ఉంటాయి. తగిన రీతి వాడుతున్నాయి. కనుక పట్టణము అభివృద్ధి, పల్లెలే పట్టణాలు ఉంటాయి అభివృద్ధి. ప్రియమైన దేవుని శిల్పము కపెర్నహూముని ఎందుకు అన్నాడంటే, కపెర్నహూములో కాపురమన్నాడు. అంతకుముందు ఎక్కడుండేవారు? మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఎవరు నిద్రపోవడానికి ప్రయత్నం చేశాడు. అమ్మా, వేడి భోజనం నిద్ర వస్తుంది. లేకపోతే మనకి మనుషులు ఎక్కడ ఉంటాం, మనసు ఎక్కడ ఉంటుంది. శరీరానికి రావాలంటే మనసుకు కూడా వ్యాధులు, మానసిక వ్యాధులు, శరీరం ఇక్కడ ఉంటుంది. మనసు ఎక్కడికి వెళ్ళి చక్కబెట్టి వస్తూ ఉంటుంది. ఏంటి పనులు జాగ్రత్త. ఇందులో మనసు శరీరం ఇక్కడ ఉండదు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12 నుంచి 16 వరకు 1 వరకు ఉందాం. చదవండి. యోహాను చెరపట్టబడి
నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందరి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. ఎక్కడికి వచ్చాడు ఆయన? నజరేతులో ఉన్నవాడు అంటే నజరేతు అయ్యన్నారంటారు. నజరేయుడని చేస్తూ ప్రియమైన దేవుని సంఘం ఆ నజరేతులో వచ్చాక జెబూలూను నఫ్తాలి ప్రదేశముల ప్రాంతంలో సముద్ర తీరం అంతటి కపెర్నహూము వచ్చి కాపురము ఉండేను. అట్లా రాసి ఉన్నట్టు. ఎందుకంటే అన్ని ప్రాంతాలు తిరిగారు, అన్ని ప్రాంతాలు కనుక మన ఉన్న ప్రాంతంలోని మనం ఉన్న సంఘంలోని మనం ఉన్న చోటే ఆయన పట్టణాలను ప్రబోధం చేశారు. పల్లెటూరులో కూడా ప్రబోధము చేశారు. పట్టణాల్లో ఆయన సమాజ మందిరంలో బోధించారు, సంత వీధుల్లో బోధించారు, రాజమార్గంలో బోధించారు. మీ పక్కన ఎవరైనా మరి బాధ లేకుండా నిద్రపోతా ఉంటే లేకపోతే అక్కడ మాట్లాడండి, అది వచ్చాం కదా, లేకపోతే బయటకు వెళ్ళి పడుకోలేండి అని చెప్పండి. అంటే ప్రక్కన నేను ఎవరితో నిద్రపోతున్నాను కనుకొచ్చింది. ఇంట్లో పనులు చేసుకుంటా ఉంటారు. ఇంటి పని, వంట పని. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని పెట్టైన వారు జ్ఞాపకం చేసుకోవాలా. సమాజ మందిరంలో మాత్రమే కాదు, ఆయన సంత వీధుల్లో కూడా ప్రబోధం చేశారు. సంత వీధికి వెళ్ళి సంతలకు వెళ్ళి ఇక్కడ వాక్యం చెప్పండి, లేదా సంత వీధిని పత్రికలు పని పెట్టండి, రండి అంటే వస్తారా? ఏమండి, నేను 50 సంవత్సరాల వయసులో నెడదోరు పట్టణం వెళ్తున్నప్పుడు చాలా మంది ఓపెన్ అయింది. నాకు నెడదోరు స్థలం ఉన్నది. నేను ఏలూరు ఉద్యోగం చేస్తున్నాను, డిస్ట్రిక్ట్లో కట్టుకోవాలి. అక్కడ లేదు, అక్కడ మా బాగుంటుంది ప్రయాణం వెళ్తాను, లేకపోతే ఇక్కడ నుంచి చాలా నేడు ఆ కొంటున్నప్పుడు ఈ వయసులో మీరు నడవడం ఏం చేస్తారని పరిచయ సేవ అన్నారు. కొంతకాలం ఉన్నాం అక్కడికే నాకు సంగతి లేదు. మైక్ సెట్ ఉన్నామంటే మైక్ పెట్టి పొద్దున్న ప్రార్థన చేసి పాట పాడి 7 గంటల ట్రైన్ ఏలూరు మళ్ళీ సేమ్ 7 గంటల ట్రైన్కి వచ్చాము. సో తండ్రి సాయంత్రం పిలిపిరియడ్గా ఉండేది. ఆరాధన సోర్ట్ వచ్చేది, అటాచ్మెంట్ పెట్టేది మౌత్. అదే మాకు విని చాలా వచ్చారు. సంఘం తయారైన సంఘానికి చేయడ గుడ్లు కూడా చేస్తూ ఉంటాయి. నాడు ఇప్పుడు వాళ్ళు పెట్టారు, ఇక్కడ గుడ్లు వస్తూ ఉంటాయి, చూసుకోవాలి. అది 3 కొట్టాలి, అది 8 కొట్టాలి, జాగ్రత్త చూసుకోవాలి. అంటే కాయలు రావాలి. ప్రియమైన దేవుని సంఘం ఆ రీతిగా అక్కడ సంఘం తయారు నడవదు. ఏం చేస్తారంటే ఆయనకి ఏం సమాధానం చెప్పారంటే, మా తప్పుడు ఉన్నాడు శ్రీగారు ఏమూరు ఉంటాడు. సత్యవిధుల్లో సంతలలో ఎన్నిసార్లు అమ్ముకుంటూ ఉంటారు. పక్కనే నేను కూడా ప్లేస్ ఆక్రమించి అందులో నేను పత్రికలు అమ్ముకుంటాను, లేదా పత్రికలు మంచి పడతానయ్యా. సంతలు నా యొక్క నిర్ణయం అది. సంతలు శనివారం సంత జరుగుతున్నాడు. ఈరోజుకి వెళ్తూ ఉంటారు, రోజు వెళ్ళాలని ఉద్దేశం. కనుక నువ్వు సంతలోనే సోర్ చెప్పుకోవాలి. సంఘించారు. సంఘం సంఘం మందిర స్థానం పట్టుకున్న తర్వాత రోజు ఉన్నారంటే ఇక్కడ మహాసభలు అయిపోయిన తర్వాత 50,000 సంఘం అక్కడ మందిర ప్రతిష్ఠిద్దాం, మందిర స్థలం ప్రతిష్ఠిద్దాం. ప్రాంతాలు గమక అయిన రాళ్ళు రప్పలు ఉన్నాయి. అక్కడ ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఇల్లు కోసం కాదు, మందిరం సేవ చేయాలి, పరిచర్య జరగాల, ఇంటి కోసం కోరుకుంటారు. అలాగే ప్రార్థన చేయడం, అక్కడ దేవుని చిన్న ప్రకారం మందిరం జరుగుతుంది. మీరు దయచేసి ప్రార్థన చేయండి. మరి నా డిపార్ట్మెంట్ సర్వీస్ వయసు ఉన్న పిల్లలతో నేను సేవ చేస్తాను. ఇప్పుడు పిల్లలందరూ కూడా 30-40 లోపడే. నేను 35 సంవత్సరాలు డిపార్ట్మెంట్ సర్వీస్ చేశాను. ప్రియమైన దేవుని సంఘమా, 2 కాబట్టి 21 సంవత్సరాలు 21 సంవత్సరాలు గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది. ఇప్పుడే డబ్బులు. ప్రియమైన దేవుని సంఘమా, కట్టుబడి పనిచేసి ఊరూరు వీధులు
తిరిగి అద్దె కంపంలో ఉండేదో బాధలు పడతాం. అమ్మగారు సైతం తల ఉన్నప్పుడు పెద్దలు కొంచెం ఎస్ కనుక గమనించండి. మీరు దేవుని కొరకు మీరు బిడ్డలు నేను నా ఇంటి వారు రక్షకులను 8:18 జ్ఞాపకం చేసుకుని రక్షాలు తర్వాత యెహోషువ నేను నా ఇంటి వారు యెహోవాను సేవించడము. ఏమండి నేను నా ఇంటి వారు ఇంట్లో కుటుంబ ప్రార్థన చేయండి సార్ అంతే. ప్రియమైన దేవుని సంగమా సబ్జెక్ట్ ఏంటంటే కర్పూరహోమ. మరి ఆ గ్రామంలో కాపురం నాలో ఎన్నో అద్భుతాలు చేశాను, సంస్కారాలు చేశాను. అయినప్పటికీ ఆ పట్టణం మన క్రిస్టియన్ పేరు చెప్పడం నాకు అందులో పెద్ద పేరు అందరికీ పేరే, అందరూ గౌరవిస్తారు నన్ను. కనుక మనం దేవుడు గౌరవించాలంటే ఏం చేయాలి? మన మారు మనసు పొందాలి. పేదలుగా ప్రభావం చేస్తారు, వాడు ప్రార్థన చేస్తారు, ఉపవాస ప్రార్థన చేస్తారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందారు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. మీ వంశవాది తెలుసుకోవాలన్నాడు. అంటే ఏం చెబితే చెప్పండి బాబు, అలా కాదు. మేము యూదులు యెరూషలేం ముఖ్యమంత్రి ప్రపంచ దేశాలు మీ యొక్క పేరు జ్ఞానవంతులు, బలవంతులు, పాండిత్యం గలవాడు రైతే. కానీ మీకు మారు మనసు పొందకపోతే మీకు పేదలు గారి యేసుప్రభు వారే స్వయంగా చెప్పారు భర్త మారు మనసు పొందలేదని. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఏమిటంటే మీరు అందరూ తెలుసుకోవాలి అనే ప్రభావం చేసినప్పుడు ఎంతమంది సంఘం చేరారండి, బాప్తిసం పొందారండి, ఇంచుమించు మాట్లాడారు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. వాక్యం చెప్తున్నప్పుడు ఏ వాక్యం చెప్తారో తర్వాత మీకు వచ్చేది ఏమంటే వాక్యము మరి ఆయన రాసుకోవడం బాగా చేస్తారని చెప్పారు కాబట్టి వాక్యం కాగితం రాసుకోవడం బాగా చేయడం గొప్పం కాదు. రాసుకోవాలి, ఏం చెప్పాలో తెలుసుకోవాలి, ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పాలి కదా. మనం ఏం చెప్పాలనుకుని చెప్పడానికి దేవుడు ఏం చెప్పాలనుకున్నా అది చెప్పాలి. కాబట్టి ఆయన మర్చిపోయి కాల్ చేసుకోవాలి, బయటనే చూసేవారు కాదు. చెమటలు కట్టి ఆయన కాళ్ళ కింద అంత నీరు చెమట అంగి తడిసిపోతూ ఉంటుంది. ప్రియమైన దేవుని సంఘం దేవుని బిడ్డలైన అర్థం చేసుకోవాలి. వాడు పెంతుకొస్తు పండుగ రోజున ప్రార్థన, పెంతుకొస్తు సంఘమే కాదు, పెంతుకొస్తు పండుగ రోజున వాడు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధాత్మ శక్తిని కొంతమంది కలిసి ప్రార్థన చేయండి. ఇస్తారండి ఆదివారం వెళ్ళగలుగుతున్నాం కనుక మందిరం దూరం ఉంది, మన ఇక్కడ నలుగురున్నాం, కలుసుకున్నాం. ఈరోజు ఫోన్లో గ్రూప్ ఏర్పడుతుంది, ప్రార్థన చేస్తాం, ఒకటి తర్వాత ఫోన్ చేస్తాం. ప్రియమైన దేవుని సంగమా దేవుని బిడ్డలైన వారు కలిసి ప్రార్థన చేయాలి. అది ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్మ శక్తిని పొంది ధైర్యం వచ్చేసింది, వెళ్ళిపోయాడు. 32వ అధ్యాయం 30. మీకు ధైర్యం కావాలంటే ప్రార్థన చేయాలి. మీ ఇంట్లో దేవుని యొక్క కార్యం జరగాలంటే మీ వీధిలో, మీ గ్రామంలో, మీ సంఘంలో మీరు కలిసి ప్రార్థన చేయాలి. అది 12వ అధ్యాయం మొట్టమొదటి. పెంతుకొస్తు పండుగ రోజు పండగ ప్రార్థన చేసుకున్నామని ప్రార్థన చేస్తున్నాం. అమ్మ చదవండి 32:36. మీరు సిలువ వేసిన ఈ యేసునే ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను. ప్రియమైన దేవుని సంఘాలను మారు మనసు పొందకపోతే తెలుసుకోని రోజు మారు మనసు పొందు, రక్షణ పొందు, బాప్తిసం పొందు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అప్పుడే కాదు. ఎప్పుడు బాప్తిసం మనసు మారితే నువ్వు బాప్తిసం పొందాలంటే ఆ రోజు ఇంకా నాకు లోటు ఏంటి, నీకు జీరోని బాప్తిసం అన్నాడు. కనుక మీరు మారు మనసు పొందాలా బాప్తిసం. ప్రియమైన దేవుని సంఘం మీరు తెలుసుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సింది తెలుసుకోకుండా దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని స్తుతించి ఆరాధించి దేవుడికి ఇచ్చేసి ఆశీర్వాదం జీవన ద్వారా క్రైస్తవ సంఘం. కానీ మానవ దేవుడు మంచిగా పెంచుకోవాలంటే మనకి ఏం కావాలంటే కపెర్నహూము కావాలి.
ఏ పట్టణమైనా కావచ్చు ఎన్నో అద్భుతాలు చేస్తారు. కానీ ఏం లేదు అక్కడ బాగుపడ్డారు. మారు మనసు లేదు, మనసు బాగలేదు. మన గురించి మారు మనసు లేక వారసులు లేక ఈ సంఘాలు లేక తర్వాత ఎవరు దేవుని పనిచేసేవారు, దేవుని పనిచేసే బాధ్యత కలవారు, సిస్టర్స్ బ్రదర్స్ సంఘంలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారా రావాలి అని దైవజనులకు దేవుడు తెలియపరుస్తున్నారు. మీరు రూఢిగా తెలుసుకోవాలి. మీరు ఇజ్రాయేల్, మేము దేవుని ప్రజలం, దేవుని బిడ్డలం. యెరూషలేము మాది పుణ్యక్షేత్రం. యెరూషలేము గొప్పదే, మీ తెలుగు గొప్ప. అందమైన వాడు యూదులు చాలా బలవంతారు, అన్నపడతారు యూదులు. ప్రియమైన దేవుని సత్వ వాళ్ళు తిండి ఏంటంటే అంజూరు వాడడం, ఖర్జూరం, ద్రాక్ష, ఆహారం వాడు కనుక వాళ్ళు బలంగా అందంగా ఉన్నటువంటి తెలియదు. అయితే మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంటుందండి. చెప్పండి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభు గారు ఎవరు సిలువ వేశారండి? ప్రభుత్వం సిలువ వేసింది. భారమైన సిలువ శుక్రవారం సిలువ వేయబడుతుంది. శనివారం సమాధానం ఆదివారం తిరిగి లేచారు. ప్రభు లేచేటంత నేను కూడా లేస్తానని ఏ విషయానికి వెళ్ళిన వారంగా ఉన్నాము. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ఎవరు సిలువ వేశారు? శాస్త్రులు పరిచయాలు ఉన్నారు కనుక, యువత పెద్దలు ఉన్నారు కనుక, అమాయకులు యువత సిలువే చంపండి. యశ్వరావుని చంపండి. యశ్వరావుని సిలువే. మరి ఎవరు తెచ్చిపెట్టుకుంటారు పండుగలో? చెప్పండి, ఎవరు పట్టుకుంటారు? బాధపడిన దొంగను విడిచిపెట్టాలి. ఎవరు తెచ్చిపెట్టుకున్నారు? బాధపడిన దొంగను విడిచిపెట్టుకున్నారు. ఎవరు? యూదులు. కనుక అక్కడ ప్రదర్శింపు ప్రకారం ప్రభుత్వం చేయాలి. అంచేత ఆ రీతిగా చేశారు. మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. ఇది ఇజ్రాయేల్ వంశానికి తెలుసు. ఇజ్రాయేల్ దేశ ప్రభుత్వం ఇజ్రాయేల్ యూదులకి త్వర అంటే ఖండాలు 5 ఖండాలు. ఆ పుస్తకం మునుపటి నడుగు దట్టు, అంగి, కర్ర, చెప్పులు ఇది వారి వేషధారణ. యూదులు యేసు ప్రభువును మాట్లాడుతుంటే సమాధానం, మీరు యూదులు కాదండి, మా నీళ్ళు కుట్టుకుంటారా, మా నీళ్ళు తాగుతారా, కట్టుకుంటారా? అది యూదులు వేస్తారు వేషం చూసి యూదులు. తర్వాత నువ్వు ప్రవక్త, తర్వాత మెస్సియాకు నేనే మెసేజ్. అప్పుడు 6వ విషయం వచ్చింది. 6వ గురించి చెప్పారు. ప్రియమైన దేవుని సంగమా గమనించండి, దేవుడు ప్రభువుగా నియమించారు. ఇది ఇజ్రాయేల్ వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. ఏంటి? మీ వంశమంతా తెలుసుకోవాలి. ఏంటది? మీరు యేసు ప్రభువుని సిలువ వేశారు. ఆయన దేవుడుగాను, ఆయన ప్రభువుగాను, మరి క్రీస్తుగాను, దేవుడు ప్రభువుగాను. దేవుడు చాలా మందికి కనిపించలేదు. దేవుడు ఎవరు? యేసు ప్రభు ఎవరు? ఆత్మ. ఓ దేవుడు ఎవరు? దేవుడు యేసు క్రీస్తు నామమున నీ కొరకు నా కొరకు బలి పశువుగా అర్పించడానికి చూడే విషయం చాలా మందికి తెలియదు. అదే సుమయం చెప్పాడు. మరి మొత్తం యేసు ప్రభు తీసుకెళ్తామా నీకు అర్థం వచ్చి కట్టుకొని చూసుకుంటుంది అంటే అర్థం. అందుకంటే సిలింగ్ వేస్తారు ఎవరు? యూదులే. ప్రియమైన దేవుని సంగమా, నీ కొరకు నా కొరకు మన పాపలకు ప్రాయశ్చిత్తం కలగడానికి మనం మన పెద్దలు చేసే ప్రకారంగా జీవులు అర్పించడం కాదు, దేవాదేవుడే ప్రాణార్పించడం. తద్రక్తం పరమాత్మ పుణ్యదాన పర్యాగం సర్వపాప పరిహార ప్రోక్షణం వర్ష్యం. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన పర్యాగం పరమాత్మ యొక్క పుణ్య రక్తము బలియాగం. పరమాత్ముడు దేవాదేవుడు, ఆయన పసిబాలుడు కాదు. సంవత్సరానికి ఒకసారి పండగ చేసి వదిలేటే ఆయన పరిశుద్ధుడు, పరమాత్మ. ప్రియమైన దేవుని సంఘమైన గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు వచ్చి ప్రాణం
మనల్ని తన వల్లే చేసుకోవడానికి, తన రాజ్యంలో ఉంచుకోవడానికి. దాని కొరకు మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిస్మం నా కొరకు సిలువపై శ్రమ పొందడం, మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు, మీరు క్షమించుకున్నాం ప్రభు అని చెప్పగలరు. అది మీకు తెలియాలి, మీరు తెలుసుకోవాలి అన్నాడు. ఎవరిని ఇజ్రాయేల్ ఎవరు చెప్తారో పేతురు గారు ప్రభావం చేస్తారు. పేతురు గారు ప్రభావం చేస్తారు. పేతురు గారు శిష్యుడు చేరిపోయాడు, శిష్యుడు ఒకటైపోయాడు. తర్వాత కిందకు వెళ్ళినట్లయితే పేతురు ఏం చెప్పాడంటే 18వ వచనంలో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తునామమున బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును కనుక పరిశుద్ధాత్మ దేవుడే నేను నా దగ్గర తీసుకొచ్చాను, నేను ఆయన ఉంచుకున్నాను, సంఘాన్ని చేర్చాను, సంఘానికి వస్తున్నాం, సంఘం ఆదరణ ఆదరణ ధైర్యం పొందుతున్నాం. మరి 27 మంది బాప్తిస్తాలు తీసుకున్నారు. ప్రియమైన దేవుని సంఘం ఎంతమంది అని కాదు, మార్పు చేసినవారు, మారు మనసుకున్నవారు, రక్షింపబడేవారు, వారి పైన బాధ్యత ఏమిటంటే వారు అపోస్తుల బోధ, సహవాసం, రొట్టెలుగా ప్రార్థన చేసి ఎడతెరిపినప్పుడు సంఘంలో చేర్చబడేను. ఏమంటారు? ఎంతమంది? 45వ వచ్చారు, 2 అధ్యాయం 40వ. కాబట్టి ఎక్కడ చేర్చబడ్డారు? సంఘంలో చాలా సంఘానికి రావాలి. నేను మారు మనసు బాప్తిస్మం ఎక్కడ ఉంటాను, ఇంట్లో ఉంటాను, అంటే మరి రకరకాల కార్యక్రమాలు నేను చేసుకుంటాను. మారు మనసు సంఘం సంరక్షణ కొరకు రక్షింపబడిన వారు సంరక్షణ కొరకు సంఘంలో చేరాలి, సంఘానికి రావాలి. సంఘంలో ఏమన్నది సంరక్షణ, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీ రైలు, ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, మిలిటరీ ఉన్నది, దేశంలో బార్డర్లో కూడా దేశాన్ని పంచుకున్నారు, సముద్రం కూడా పంచుకున్నారు, ఆకాశం కూడా పంచుకున్నారు. మా భూభాగం ఏమాత్రం అంటే కాదు శత్రురాజ్యం. కనుక ప్రియమైన దేవుని సంఘం అక్షరం, ప్రియమైన దేవుని సంఘం చేయవలసిన పని ఏమిటంటే ఇంచుమించు 3,000 మంది రక్షణ పొందిన వారు సంఘం. కనుక ఎంతమంది బాప్తిస్మం పొందారు? సంఘానికి వస్తున్నారా? ఏ ఊరిలో వారు ఆ ఊరి బాధ్యత తీసుకుని పెద్దలు పాస్టర్గా వాళ్ళని ఆదరించి హోదా చేయడానికి ఆ రోజు పద కార్యక్రమం పాల్గొన్నారు. వారి సంఘానికి వస్తున్నారా అని రొట్టె వేయించడానికి, ప్రార్థన చేయడానికి ఎడ జాగ్రత్త ఉండాలి. 4 పెట్టి అపోస్తుల బోధ అంటే అపోస్తుల బోధ ఖచ్చితమైన ఏమైనా ఖచ్చితంగా బోధిస్తారు. అరేమో మళ్ళీ అపోస్తుల బోధ అంటారు, సహవాసం అంటారు, రొట్టె వేయించడం అంటారు, ప్రార్థన చేయడం అంటారు, ఎడ తెలుపు లేకుండా ఒక వారం బాగా పాస్, 2వ వారం బాగోలేదు. కనుక మరి మాకు అందరూ వస్తున్నారు కదా, మీరు మార్చుకుంటారు, ప్రార్థిస్తున్నారు, రొట్టెల పారిభాగం పొందుతున్నారు, మరి భాగం చేస్తున్నారు, ప్రభావం ఆశీర్వాదం కావాలంటే ప్రభావం ఇవ్వాలి. ఆకాశ వాకాడికి పట్టణాలను ఇస్తారంట, ఈ దీవెనలో బొమ్మరిస్తారు. ఆయన అన్నాడు కదా, దేవుడు ఆశీర్వాదం సరిపోవట్లేదు చూస్తున్నారు. భాగం తీసుకోవడానికి సరిపోతుందో లేదో, సమృద్ధిగా ఉంటుందో లేదో, అది మా కుటుంబంలో మాస్టర్ గారు జాన్ బాబు గారు అని ఆయన బాధని మా నాన్నగారు రైల్వే గ్యాట్ మ్యాన్ జాయిన్ చేస్తాడు. ఏమంటే ఎందుకు మీ బాధగలుగుతున్నది? బాగా తీయకపోతాం, తీయకపోతే చూస్తారు, తీసే చూడడం కానీ దేవుడు ఏదైనా చేస్తాడు కదా. ఆయన బాగా తీసి ఆయన మరి రైల్వే ఉద్యోగం చేస్తూ సిన్సియర్గా ఉండాలని పాస్ తీసుకుని రైల్వే ఉద్యోగం చేస్తే ట్రైన్ పాస్ తీయడం, వెళ్ళి పని చేస్తాం. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే మరి ఆయన యొక్క యథార్థ మరి చివరికి పర్మనెంట్ చేసినప్పుడు కూడా డాక్టర్ డబ్బు అందరికి ఇచ్చారు, అందరూ సర్టిఫికెట్ ఇచ్చేసారు, డబ్బులు ఇచ్చారు. నువ్వెందుకు? నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు
4 రోజులు 5 రోజులు సంస్థ కార్యం ఇచ్చేస్తారు. పెట్టారు, లేకపోతే జీతం రాదు, పర్మనెంట్ అవ్వాలి. ప్రియమైన దేవుని సంఘమ కొన్ని విపత్తు పరిస్థితుల్లో దేవుని కొరకు ఏర్పడవలసి వచ్చిన వాళ్ళు నిలబడాలా అని కనుక సంఘం తద్వారా కుటుంబాసవాలు, సంఘం వాసవాలు, సంఘం విస్తరించడం, సంఘ సేవలు ఏకీకరించడం, చదువులు అది ఓటు పడుతున్నారు, కూలి పాలు ఉద్యోగాలు, ఇంజనీర్లు, డాక్టర్లు, క్రీడలు అయ్యారనుకోండి. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని పెట్టిన వారు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే 47వ వచనం 2వ అధ్యాయం 47వ వచనం. ఆనందముతో నిష్కపటముతో హృదయముతో ఆహారం పుచ్చుకొని చుండ్రి మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారితో ఏమని సంఘానికి ఈరోజు రాకపోతే ఎందుకు రాలేదు, రావట్లేదు మీరు, నేను ఎందుకు రాలేదు పోయిన వారు సోదరు సిస్టర్ అని అడగా పెరుగుతున్నామా, అడిగే బాధ్యత మనకు ఉందా లేదా, లేకపోతే దేవుడు ఎక్కడో చెప్పండి. చూడండి, రేపు పొద్దున అడుగుతాడు, బాధ్యత శ్రేష్ఠించారు, ఆరాధన వస్తున్నాడు, మీరు కూడా బాధ్యత. కనుక ఆరాధన అయిపోయిన తర్వాత ఎవరి మట్టి కాదు వెళ్ళిపోవడం కాదు. పలకరింపు అవసరం అండి. ప్రతి వాళ్ళు పలకరించండి, కొత్త వస్తే పలకరించండి. అమ్మాయి ఎవరు తెలుసండి, ఎవరు పలకరించండి, ఎవరు మాట్లాడండి. మేము వెళ్ళాం, వచ్చాం, పలకరించాలి. ఈరోజు వచ్చారు, మంచిగా సంతోషం, పరిచయం చేస్తాం. వచ్చేవారు మళ్ళా రావచ్చు, ఈ వారం అడిగినప్పుడే పరిచయం, ఇప్పుడు ఎక్కడుంటారు, ఎక్కడ మీ అడ్రస్. ఇది సంఘ బాధ్యత, అందరి బాధ్యత కాదు. అందరూ మేము కష్టం కూర్చున్న వారి గురించి బాధ్యత. అందరూ సేవలు ఇప్పుడు పేడ పక్కన వాళ్ళతో చేయగలమా, నమస్కారం చెప్పండి అని చెప్తారు. ప్రియమైన దేవుడి సంఘమా, సంఘపెట్టిన వారికి బాధ్యత ఉంది. అనుదినము వారితో చేర్చుతున్నాను. ఎవరితోటండి? సంఘంతో చేస్తారు. మీరు మాట్లాడి సేవలు చెప్పాలి, మొత్తం వచ్చారు పలకరించాలి అని. ఆ సేవకుడు ఎవరితో మాట్లాడుతున్నారు అనుకోండి, ఆ సేవకుడు వచ్చే వరకు మీరు మాట్లాడుతూ వారికి పరిచయం చేయాలి. సేవకుడు వచ్చారు ఎవరో మీరు. ఒకటి సర్వలోకంలో సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఒక ఆత్మని మీరు సంపాదించుకోండి. లేదా దేవుడికి ప్రభావం వీరి కోసం ప్రయాసపడాను, ప్రయత్నం చేశాను, ప్రార్థన చేశాను. ఆయన ఎంతో శ్రమ హాస్పిటల్కి తీసుకెళ్ళేవారు, డాక్టర్లకు తీసుకెళ్ళేవారు, డాక్టర్కి తీసుకెళ్ళి చూపించేవారు. డబ్బులు లేకపోతే ఎక్కడికి తీసుకువెళ్ళాలి, క్యాంపులు తీసుకెళ్ళేవారు. ఆ రోజు తర్వాత వాడు బ్యాంక్ ఆఫీసర్ అయ్యారు. ప్రియమైన దేవుని సంగమ దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలని ఒక మాట మేము జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఆరాధన, తెలిసిన ఆరాధన, తెలియని ఆరాధన. అమ్మ మీరు తెలియని దానికి ఆరాధిస్తున్నారు, మేము తెలిసిన పూజ చేస్తున్నాం ప్రభు అన్నారు. 2 రకాల ఆరాధన. మేము పడక చేస్తామని మేము అన్నిలో కనుక పడక గుడి కట్టారు మా వాళ్ళు అంత సంబంధిస్తారు. మీరు గిరిగిరి కనుక ఎదురుస్తే వెళ్తారు. అమ్మ మీరు మీకు తెలియని దాని ఆరాధన మీరు చేస్తారు, మేము మాకు తెలుస్తాం. కానీ ఒకటి ఎరుసలేములో కాదు, ఈ కొండ మీద కాదు, ఎక్కడ 2 ముగ్గురు కూడి అమరస్తుడితో యేసు ప్రభు వారు మాట్లాడినప్పుడు ఆరాధన గురించి చెప్తాం. పునరుత్థానం 22వ అధ్యాయము ఆ మాట నేను చదివిస్తాను. ఆ తర్వాత మీరు ప్రభుని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని ఎరును వారు మనసు పొందే రక్షణ పొందిన వారైతే బాధ్యత స్వీకరించగలిగితే ఆరాధన చేయండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం. ఇందాక వచ్చిన అధ్యాయం 11వ అధ్యాయం. ఇప్పుడు ఎంతో అధ్యాయము 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనం. పునరుత్థానం లేదని చెప్పాడు. సద్దుకైలు ఆ జన్మన ఆయన ఎందుకు వచ్చి చాలు ఏం చదవచ్చు. పునరుత్థానం లేదని చెప్పేవాడు ఎవరండి? సద్దుకైలు. అదప్పుడు జీవితం ఎంతో అర్థం, తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి. పునరుత్థానం లేకపోతే ఇంకెందుకు? మా ప్రభావం
ఈ లోకంలో మేము సేవ సమర్పించుకోవడం పునరుత్థానము అనేది ఈ మాట ఆదివారానికి మరొక పేరు ఏం పేరండి? పునరుత్థాన దినము. కనుక ఇజ్రాయేల్కి సెవెంత్ 6వ రోజు విశ్రాంతి దినం, చాలా నిష్ఠాయం. ఆ రోజు మంచినీళ్ళు కూడా పశువులు కూడా పెట్టాలి, పిల్లలకు పెట్టాలి. ప్రియమైన దేవుని సంగమం అంతకంటే కఠినమైనది పునరుత్థానం దినము. పునరుత్థానం లేదని చెప్పాడు సద్దుకాయలు. శాస్త్రులు, పరిచయం, హెరోదీయులు వాళ్ళందరూ వెళ్ళిపోయి యేసు ప్రభు నుంచి పెట్టి వెళ్ళిపోయారు. 22వ వచనం చదవండి. 22వ వారు మాట విని ఆశ్చర్యపడి ఆయన విడిచి వెళ్ళిపోయేది. ఏం మాట? యేసు ప్రభు అని చెప్పారంటే క్రీస్తుది క్రీస్తుని, కైసరిది కైసరికి ఇచ్చారు. అయ్యా పని కట్టమన్నారు, వచ్చారు, కట్టమంటారా? డబ్బులు కట్టండి, డబ్బులు మీరు వెళ్ళండి. చెక్కేళ్ళు ఒక చేప దొరుకుతుంది, జాగ్రత్త చేపలు ఏమంటుంది? చెక్కేళ్ళు. అదే నీ గురించి నా గురించి పన్ను కట్టు ప్రభుత్వాలు. కనుక ప్రభుత్వ పన్ను ఎక్కకూడదు, ప్రభుత్వాన్ని పన్ను కట్టాలి. ఇంటి పన్ను, ఒంటి పన్ను, కట్టి పన్ను అన్ని కట్టించుకోవడం ప్రభుత్వం. జిఎస్టీ మనం కొన్న వస్తువులు జిఎస్టీ కూడా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని పెట్టిన ప్రభు ఆ మాట చెప్తే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. శాస్త్రులు, పరిచయాలు, హెరోదీయులు అందరూ వెళ్ళిపోయారు. ఏమని వెళ్ళిపోయారు? పునరుత్థానం లేదా సద్దుగా ఇచ్చారు. వెళ్ళి పునరుత్థానం గురించి చేయడు. ఆ పునరుత్థానం అనేది చనిపోయిన తర్వాత తిరిగి వేస్తాం, నేను కూడా చేస్తాను, నన్ను నమ్మిన బిడ్డలు కూడా పునరుత్థానం పొందుతారు, పరలోకం వస్తారు. యేసు ప్రభు చెప్తున్నారు. నిత్య జీవం వారసత్వం, నిత్య జీవము, నిత్యము జీవించాలి. నిత్యరాజ్యం గురించండి, నిత్యరాజ్యం గురించి. నిత్యము జీవించాలి. మరి ఎంతగానో కూడా తెలియదు. నెక్స్ట్ ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు ఈ తర్వాత ఏమవుతుందో ఎవరు తెలియదు. నెక్స్ట్ మైండ్ నిత్యము జీవించాలి, నిత్యరాజ్యంలో ప్రవేశించాలి. అది పునరుత్థానము ఉంది. మీరు చూస్తారు, మీకు ఇద్దరు భూములు వేస్తారు, అది మొక్క అవుతుంది, ప్రాణం అవుతుంది, పండ్ల పలహారం ఇస్తుంది, దాన్ని నమ్ముతున్నాడు. కానీ పునరుత్థానం మీరు ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉన్నది. పరలోకమందు నా మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడదు. పరలోకమందు నా మా తండ్రి, భూలోకం తండ్రి లేదా తండ్రి ఉన్నాడు. పరలోకంలో మా తండ్రి ఉన్నాడు. పరలోకం ఉంటా, భూలోకం ఉంటా. కానీ పరలోకం కొరకు మనము సిద్ధపడిన వారు అంచేత ఆ పరలోకంలో స్థానం ఇచ్చారు, రక్షణ ఇచ్చారు కనుక. అయితే మనం అందరూ పొరపాటు చేస్తాం. మనుషులంతా చేసిన పొరపాటు ఏమిటంటే ఆ వాక్యం చదివి నేను మరి మిమ్మల్ని ఆరాధనకు నడిపిస్తాను. 22 29 వచ్చింది. అందుకు యేసు ప్రభు ఏం చెప్పారంటే, లేఖనములను కానీ లేఖనములు ఉన్నటువంటి మాటలను, దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుతున్నారు. పొరపాటు చేస్తున్నారు. శాస్త్రులు, పరిచయం, వీళ్ళు మత పెద్దలు మీరందరూ పొరపాటు చేస్తారు. ఏమిటి పొరపాటు అంటే పునరుత్థానమందు పెళ్లి చేసుకున్నారు. ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకు మరి మోసే శాస్త్రంలో రాయబడి ఉంది కదండి అంటే అప్పుడు ఆయన సమాధానం చెప్పారు. లేఖనముల ప్రకారంగా పుట్టాను, మరణిస్తాను, తిరిగి లేస్తాను. లేఖన ప్రకారంగా మీరు కూడా మార్పు చెంది రక్షణ పొందుంటే పర్లోక రాజ్యంలో ప్రవేశిస్తారు. చాలామంది మీరు ఎలా మార్పు పొందారు, రక్షణ పొందారంటే చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఏ రోజు ఏ వాక్య ప్రకారం ఎప్పుడు మీరు ఎలాగ సేవలు వచ్చారు అంటే చెప్పడానికి ప్రయత్నము చేయరు. ప్రయత్నం చేయాలి, చెప్పగలగాలి. ఫలానా రోజు ఫలానా తారీఖు ఫలానా రాజుగారు ఆయన డిగ్రీ అయిపోయిన పక్కన పెట్టేసి నేను సేవ చేయాలనుకుంటూ తిరుగుతాడు. ఎక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఎక్కడ కూడా దేవుడు మాట్లాడు. పెద్ద పెద్ద వ్యక్తి తిరిగితే ఒక కుటుంబ ప్రాంతంలో ఒక ఇంటి దగ్గర దేవుడు మాట్లాడాడు.
నేను సేవకు వచ్చానని చెప్తారు. ప్రియమైన దేవుని సంగమ ఆరాధన చేయండి. ఆరాధనలో ఫలాన్ని రోజు ఫలాన్ని వాక్యం 1967 సంవత్సరం డిసెంబర్ ఆకాశనాల్లో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా మరి నేను 6 మనసు పొందాను. 3 రోజు ఇంజనీర్ చదువుతున్నామని మా ఇంట్లో 6 రోజుల ప్రభావం 68లో 10 జనవరి బాప్తిసం సాధు గారు బాప్తిసం 67 డిసెంబర్ ప్రకటనలు ప్రకటనలు నువ్వు ఎలా ఉపదేశం పొందులో ఎలాగంటూ జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనొచ్చు మౌన మనసు నువ్వు జీవించుతున్నావన్న పేరు మాత్రం ఉండగానే నువ్వు సజ్జుడు సమానం. నా దృష్టిలో ఎవరి దృష్టిలో చాలా తప్పుడుగా అప్పటికి నేను 67వ సంవత్సరంలో సాయంత్రం ఆయన విశాఖపట్నం వెళ్ళి వచ్చాను. ఇంకేదో చిన్న ఉద్యోగం ఉద్యోగం చేస్తున్నాను. మరి అప్పుడు ఒకరు యాస్పిరేషన్స్ ఆఫ్ యూత్ యువకుల యొక్క ఆశలు కోరి పేరవడం అందరికీ తెలుసు. ఆ మార్జిన్ అందరూ దాటి వచ్చాము. ఆ టైంలో మానవత్వం పొందడం రక్షణ బాప్తిసం 68 బాప్తిసం జనవరి తీసుకోవడం ఆకర్షించారు. మరి సంఘంలోంచి 2 సంవత్సరాలు బయటలో చిత్తూరు జిల్లా 2 సంవత్సరాలు 70 వచ్చిన పాలన 71లో ఇక్కడ ఎక్కువ ఊరైంది సాధన. ప్రియమైన దేవుని సంగమ దేవుని యొక్క సేవ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సజీవులకు ఇచ్చాడు. ఆదివారం చూడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు మనలో రావడానికి అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇది ఈరోజు నేను చాలా అంచేత అవకాశం సద్వినియోగం చేసుకున్నాం. 2-3 మాటలతో రక్షణ ఇచ్చాడు. అబ్బాయి ప్రాణం భిక్ష పెట్టాం, ప్రాణం పెట్టాం. దేవుడు వాక్య భాగం జీవించడం కాక ఆమె మరి అందరూ ఆరాధించడానికి అవకాశం రాకుండా దూరంగా సిస్టర్స్ ఆరాధన చేయండి. మీకు ఆరాధన అవకాశం ఎక్కువ కావాలంటే పెద్దగా మందిరికి రండి. ఆరాధన దయచేసి మాకు ఇచ్చారు. 1968 బాప్తిస్వం జనవరిలో నేను నేటి వరకు కుమారకోటలోంచి నోట పాట మాట ఉంచారు. నీ పక్షంగా నిలబట్టానికి కట్టలు వివరిస్తానికి నీ పని చేయటానికి కూడా అవకాశం కలిగిస్తున్నారు. మీకు ఉన్నారు రవ్వ ఏమిచ్చి కూడా రుణగ్రస్తు వందన